తెల్లారడం ఆలస్యం, ఉరుములు పిడుగుల మోత, ఆపై గంటకు 60 నుంచి 80 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురుగాలు. వీటితో పాటే భారీ వర్షం ఆదివారం ఉదయం మొదలై రాత్రి వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల బీభత్స వాతావరణం నెలకొంది. గాలుల తీవ్రతకు భారీ వృక్షాలు విరిగిపడ్డాయి, విద్యుత్ స్తంభాలు నేల కొరిగే, వ్యవసాయ ఉద్యాన పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. సుమారు 50,000కు పైగా ఎకరాల్లో వరి పంట దెబ్బతిని ఉంటుందని అంచనా. కోతకొచ్చిన వరి నేలవాలింది, ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిచిపోయింది. ఈదురుగాలులు దాటికి వేల ఎకరాల్లో అరటి, బొప్పాయి తోటలు నేల కరిచే, మొక్కజొన్న రైతులు నిండా మునిగాడు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలు పిడుగులు పడి 7 చెట్టుకూలి 1 మరణించారు. ఆదివారం ఉదయం 8:30 నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఓ పక్కన ధాన్యం అంతా తీసేసుకున్నాం, ప్రాబ్లమే లేదు, అది వైసీపీ సృష్టిస్తోంది అని చెప్పుకొచ్చారు. ఇక్కడేమో తడిసిన ధాన్యం నిండా మునిగిన అన్నదాత, లారీలు రాక తరలించలేక అవస్థలని చెప్పి ఈనాడు రాసుకొచ్చినటువంటి స్టోరీ. లేకపోతే ఏం చేస్తున్నారు, సేవింగ్గా స్పేవింగ్గా డిస్కౌంట్ల పేరుతో ఊరించడం, ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకపోవడం, ఏదో కొందామని వస్తే అవసరం లేనివన్నీ కొనుక్కునేది చేయడం, ఇదంతా మార్కెటింగ్ వల్ల. దాని పేరు స్పేవింగ్. విజయవాడకి చెందిన యువకుడు స్నేహితులతో కలిసి రూమ్ అద్దెకి తీసుకుని ఉంటున్నాడు. రోజువారీ తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలుకు మార్ట్కి వెళ్ళాడు. అక్కడ 2 కొంటే 1 ఉచితం అనే బోర్డులు ఉండటంతో తనకు కావాల్సిన వస్తువులు ఎక్కువగా తీసుకున్నాడు. 500 రూపాయలు సరిపోతాయి అనుకుంటే 750 ఖర్చు అయ్యాయి. డిస్కౌంట్లు ఉన్నాయి కదా, పొదుపు చేస్తున్నాను భ్రమలో పడి ఎక్కువగా ఖర్చు చేశాడు. హైదరాబాద్కి చెందిన వ్యక్తి తన బంధువు ఇంటికి వెళ్ళాడు. అక్కడ 2 లీటర్ల లిక్విడ్ డిటర్జెంట్ ప్యాకెట్లు ఉండడానికి గమనించాడు. ఇన్నెందుకు కొన్నారని అడిగితే ఆఫర్లో ఉందని కొన్నానని ఆ బంధువు సమాధానం ఇచ్చాడు. వంటగదిలో పాత్రలు పెట్టుకునే స్టాండ్లు 3 ఉన్నాయి. ఎక్కడా మునుపటి సమాధానం వచ్చింది. కాసేపటి తర్వాత అతనికి అర్థమైంది ఏంటంటే తన బంధువుకి షాపింగ్ వ్యసనంగా మారింది. దీన్నే స్పేవింగ్ అంటారట, సేవింగ్ కాకుండా. లేకపోతే అంతిమ లబ్ధి